చూడండి, పచ్చి నూనెతో పచ్చి నూనె తాలింపు పోయిందండి. నేనైతే తోటకూర చేశానండి. తోటకూర ఫ్రై చేస్తున్నానండి. తోటకూరలో జొన్న పచ్చజొన్న గటక చేశానండి. అది బాగుంటుంది అని అనుకుంటున్నా. నేనైతే ఫస్ట్ టైం అండి వీడియో అయితే చేస్తున్నా. వీడియో బాగా వచ్చిందంటే నా అదృష్టం, లేదంటే నా దురదృష్టం అండి. నేనైతే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. నాకు వీడియో రావట్లేదు. అయినా ఒకదాన్నే కదండి నాకు చేసుకోవడం అంతా నాకు ఫోన్ అస్సలు వాడడం తెలియదు. ఫోన్ ఎలా వాడతారో కూడా తెలియదు నాకు. ఏదో కొంచెం ఒక అబ్బాయి చెప్పాడు, ఇలా ఆంటీ అని చెప్పాడు. సరే అని నాకు ఒక ఇష్టం అండి, నేను కూడా యూట్యూబ్ పెట్టాలని. అందుకని నేను చేద్దామని చేస్తున్నానండి. నాకు వచ్చిన వంటలేనండి, కొత్త ప్రయోగాలు అయితే ఏం లేవు. విలేజ్ వంటలు ఇలానే ఉంటాయి కదండి. విలేజ్ వంట అండి ఇది నేను చేసేది. విలేజ్లో ఇలానే చేసుకుంటారు కదండి, అందుకే నేను చేస్తున్నా. మా సార్కి అయితే గటకంటే ఇష్టం. తను చేయమన్నాడండి, తోటకూర గటక చెయ్యి అని అన్నాడు. అందుకే చేస్తున్నానండి. హెల్త్ అయితే సహకరించడం లేదు, అయినా చేస్తున్నా. సరే, ఏదైతేనేమి ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వబోతుంది. మా ఆయన తిని ఓకే బాగుంది అని అంటే సంతోషం, లేదంటే బాధే కదండి. ఏ భార్యకైనా భర్త బాగాలేదు అని చెప్తే, ఇంత కష్టపడి చేసిన రుచిగా లేదు అని అంటే, అందుకని సరే అని అయితే చేస్తున్నా. ఈ రెసిపీని మీరు ఆదరిస్తారని నమ్ముతున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియో కదండి ఇది. సరేనండి, నన్ను ఆదరిస్తారని నమ్ముతున్నానండి. గడికైతే అయిపోయింది, గడికన్నం అయితే అయిపోయిందండి. తోటకూర అవ్వొచ్చింది. దీన్ని రుద్దితే అయిపోతుందండి, కంప్లీట్ అవుతుంది. చేసేస్తానండి ఇవాళ. అయిపోవచ్చింది, రుద్దితే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిపోయిందండి ఇది. దీంట్లో కొత్తిమీర, మెంతి అన్నీ వేసానండి, టమాటోలు